చాలామంది సిటీలో కోట్లు, కోట్లు పెట్టి జస్ట్ 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే తీసుకునే బదులు, ఇప్పుడు మన ఊర్లో ల్యాండ్ కొనుక్కుంటే ఒక 300 స్క్వేర్ యార్డ్స్ కానివ్వండి, 400 అలా వస్తుంది కదరా! అన్న డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి మేడం. అప్పుడప్పుడు రెండిట్లో ఏది మంచిదంటారు? నేనేమంటానంటే, ఆ! సిటీలో మనకి ఆల్రెడీ ఉండడానికి సఫిషియన్స్‌గా ఉన్నప్పుడు హ్మ్. ఫ్లాట్ జోలికెళ్ళకండి. ఓకే. సఫిషియన్స్‌గా లేనప్పుడు కూడా ఫ్లాట్ జోలికెళ్ళకండి. ఓకే. ఓకేనా? ఎందుకంటారు అంటే మ్యామ్? మనం ఒక ఇన్వెస్ట్‌మెంట్స్ కేటగిరీ కంప్లీట్ అయిపోయింది. ఓకే. క్లియర్ కదా! హ్మ్. అప్పుడు మీరు ఫ్లాట్‌కెళ్ళండి. హ్మ్. లేదు మీరు ఇన్వెస్ట్‌మెంట్ అయిపోయింది, ఫ్లాట్ కూడా తీసేసుకున్నారు. అప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ కేటగిరీకెళ్ళండి. ఓకే. వెళ్ళండి. హ్మ్. అయితే ఇప్పుడు మనం అనుకున్నది ఔట్‌స్కట్స్‌లో ఎట్లా ఉంటది హ్మ్. అని ఆలోచన చేస్తాం. హ్మ్. ఔట్‌స్కట్స్‌లో మన ఊళ్ళల్లో చూడొద్దు. హుహుహు. ఎక్కడైనా పెరుగుతది. కానీ గ్రోత్ కారిడార్‌కు సంబంధించిన దగ్గర ఓకే. ఇప్పుడు మనము హైదరాబాద్ సరౌండ్స్‌లో కూడా హ్మ్. ఒక్కొక్క ఏరియాలో నేను చెప్పినట్టు లాస్ట్ 10 ఇయర్‌లో 10 టైమ్స్ పెరిగింది. ఓకే. అదే గచ్చిబౌలి ఏరియాలో తీసుకుంటే 100, 200 టైమ్స్ పెరిగింది. ఓకే. కానీ అంటే నాకొక డౌట్ ఏంటంటే మేడం, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరనే గాదు, సోషల్ పోస్ట్‌కొచ్చే ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్స్ ఎవ్వరైనా సరే వాళ్ళని అడుగుతుంటే గచ్చిబౌలి, కోకాపేట్ చాలా ప్రైమ్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక 5-6 ఆర్ ఎల్స్ 5-10 ఈ నేమ్స్ మాత్రమే చెప్తున్నారు మ్యామ్. ఎందుకు వాటికి అంత హైప్ ఇస్తున్నారు? ఎందుకు అంత హైప్ ఇస్తున్నారంటే ఇప్పుడు మనం అనుకున్న రేషియోని ఓకే. ఆల్మోస్ట్ 200, 300 టైమ్స్ పెరిగింది. ఆహా! లాస్ట్ 25 ఇయర్స్‌లో హ్మ్. అంతకుముందు ఒక ఎకరము హ్మ్. మురళీమోహన్ గారు చెప్తారు. హ్మ్. 5,000 నుంచి 25,000 వరకు కొన్నాం మేము అని చెప్తుంటారు. ఓకే. అట్లాంటిది ఇప్పుడు అసలు ఈ లొకేషన్స్‌లో హ్మ్. ఇప్పుడు దీనికి ఔట్‌స్కట్స్‌లో మనకు మొన్న పాట పోయింది కదా! అవును. గవర్నమెంట్ నుంచి అవును మ్యామ్. ఎన్ని కోట్లు పోయిందో మనం చూసాం. అవును. కానీ ఈ లొకేషన్‌లో తీసుకుంటే అసలు దీనికి మనం లెక్క చేయలేం. ఓకే. లెక్కించలేనంత పెరిగింది. హ్మ్. ఎందుకంటే అన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్ ఓకే. లేకపోతే కమర్షియల్ బిల్డింగ్స్ హుహు. ప్రతి ఫ్లోర్‌లో ప్రతి ఎస్ఎఫ్టీ వాల్యూ ఇప్పుడు అన్నప్పుడు ఈ అసలు దాని వాల్యూ ఎంత ఉంది కూడా మనము చెప్పలేమన్నమాట. ఇప్పుడు మా తాతగారి కాలంలో వాటిల్లో పెద్ద పెద్ద ఎకరాలు కొనేవాళ్ళా? ఇప్పుడు మా డ్యాడీ వాళ్ళ వందల దగ్గర ఎకరాలు. ఆ! 50 వందల ఎకరాలు. వందల ఎకరాలు. 50 తాతగారిని అడిగితే ఇక్కడ కనిపించేదంతా మందే అమ్మా అని అనేవాళ్ళు. అంటారా మ్యామ్? యెస్. ఇప్పుడు మా డ్యాడీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే అది కాస్త ఇంత అయింది. హ్మ్. ఇప్పుడు ఇంత ప్లేస్ కూడా కొనుక్కునే రోజులొచ్చాయి. ఇప్పుడు మీ నోటి నుంచే నేను వింటున్నాను. ఎందుకంత? దేనికి? రీజన్ ఏంటి? ఎందుకు అంత అంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఫోన్‌లోకొచ్చింది. హ్మ్. లేకపోతే అంతా ఒక రేంజ్‌లో డెవలప్ అవుతుంది. హ్మ్. మనతో పాటు డెవలప్ అయిన కంట్రీస్ ఓకే. ఏమేమి ఇన్‌స్టాలేషన్ చేస్తున్నారు. హ్మ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కమర్షియల్ బిల్డింగ్స్ కావచ్చు, ఐటీ కంపెనీస్ కావచ్చు, హ్మ్. ఈ సిలికాన్ వాల్యూ ఏరియానే ఉంది. హ్మ్. ఇక్కడ అమెరికాలో హ్మ్. మనం చూసుకుంటే హ్మ్. అమెరికానే కదా! అవును. అట్లాంటివి బిల్డ్ చేసి హ్మ్. బిజినెస్‌ని అంత వరల్డ్ వైస్‌గా బిజినెస్‌ని ఆళ్ళు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు అక్కడ కూర్చొని. హ్మ్. హ్మ్. ఓకేనా? హ్మ్. ఇప్పుడు ఈ ఎరా మారింది. హ్మ్. ఒకప్పుడు ఏముండేదంటే ఊర్లల్లో భూమి ఉన్నవాళ్ళు హ్మ్. ఎంత వ్యవసాయం అంటే 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు ఆసాములు, పటేళ్ళు ఆ! అనేది ఒక క్రెడిబిలిటీ ఉండేదన్నమాట. ఓకే. ఇప్పుడు ఎవరికుందది? అరే ఇన్ఫోసిస్, అరే ఐబీఎం ఆ! ఇట్లా కదా! అవునా అంటే మ్యామ్? ఇప్పుడు ఎరా మారిపోయింది. చాలా. టెక్నికల్ ఎరా వచ్చేసిందంతా. హ్మ్. హ్మ్. ఐటీ ఎరా నడుస్తుంది. ఇప్పుడు హ్మ్. నెక్స్ట్ ఏమంటున్నారు? హ్మ్. క్వాంటమ్ వాల్యూస్, ఏఐ సెంటర్స్ అవును మ్యామ్. వచ్చేస్తుంది కదా! అవును. ఇట్లా మారిపోయినప్పుడు ఆ అభివృద్ధి అంతా ఎక్కడ మొదలుపెట్టారు? హ్మ్. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీలో మొదలుపెట్టారు మనకు. అవును మ్యామ్. కాబట్టి హైటెక్ సిటీ చుట్టూ ఒక 20 కిలోమీటర్ల వరకు ఫుల్ గ్రోత్ అయింది. ఎందుకంటే దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్స్ గాని, ఓకే. కంపెనీస్ కానీ వాళ్ళకు స్పెషల్ ట్రీట్ చేయడం గాని అవన్నీ ఇక్కడ స్టార్ట్ అయినాయి. ఓకే. ఓకే. కాబట్టి ఆ ఏరియా ఏంటంటే ఈ ఎరా ప్రకారం వాళ్ళు ముందు ఆలోచన చేసి ఎక్కడైతే పునాది వేశారో ఆ హ్మ్. పునాదుల మీద ఇవాళ బిల్డింగ్లు కట్టినట్టు హ్మ్. ఆ 20, 25 కిలోమీటర్ల హ్మ్. మేర కూడా ఎస్ఎఫ్టీ వాల్యూ వచ్చేసింది. హ్మ్. ఇది రీజన్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎరా స్టార్ట్ అయింది ఇది. హ్మ్. కాబట్టి హ్మ్. హ్మ్. ఆ బిల్డింగ్స్ ఎక్కడైతే ఇన్‌స్టాలేషన్ అవుతున్నాయో హ్మ్. మనకి ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో కావచ్చు. మొన్న రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సబ్మిట్ పెట్టారు కదా! హ్మ్. అందులో కావచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న భూమి పూజ చేశారు. అవును మ్యామ్. క్వాంటమ్ వ్యాలీకి. అసలు అద్భుతాలన్నట్టు. అంటే నెక్స్ట్ 25 ఇయర్స్‌లో హ్మ్. ఇప్పుడు ఐటీ ఎలా అయితే ఒక ఏలిక నడిచిందో రియల్ అట్లనే ఇప్పుడు క్వాంటమ్ వాల్యూస్ కానివ్వండి, ఫ్యూచర్ సిటీలో ఉన్న మనకి ఏఐ టెక్నాలజీస్ కానివ్వండి, హ్మ్. ఇవి
రాజ్యం వెళ్ళడానికి రెడీ అవుతున్నాయి కాబట్టి ఓకే. ఆ లొకేషన్స్ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ వరకు మరి అంగుళాలలో వస్తుందేమో అనుకుంటున్నాం మేము. అది నిజమే అనిపిస్తుంది మేము, ఎందుకంటే ఇవన్నీ వింటుంటే తక్కువ అయిపోయి ఇంత చిన్న చిన్న ఈ బ్లాక్స్ ని కూడా మనం కొలుచుకునే రోజు వస్తుందేమో అని వస్తుంది అనిపిస్తుంది. ఫీటు. అవును. సో ఇప్పుడు